ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి నాంపల్లి హైదరాబాద్ తొలి కాన్వోకేషన్ వేడుకలను బషీర్బాగ్ లోని భారతీయ విద్యా భవన్ లో అత్యంత వైభవంగా విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విశిష్ట అతిథుల సమక్షంలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కుమార్ మూలుగారం హాజరైన ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, గౌరవ అతిథులు, ఇతర ప్రముఖులు సభను శోభాయమానంగా మార్చారు. వారి ప్రసంగాలు విద్యార్థులకు ప్రేరణ ఇచ్చి భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు మార్గదర్శకంగా నిలిచాయి. ఈ సందర్భంగా మొత్తం 362 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయబడగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ మరియు ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. పట్టభద్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంతో గంభీరంగా క్రమశిక్షణతో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు డిఎస్ఆర్ రాజేంద్ర సింగ్, జాయింట్ డైరెక్టర్, కమిషనరేట్ ఆఫ్ కాలేజెస్ ఎడ్యుకేషన్ తెలంగాణ, ప్రొఫెసర్ బాలభాస్కర్, జాయింట్ డైరెక్టర్, కమిషనరేట్ ఆఫ్ కాలేజెస్ ఎడ్యుకేషన్ తెలంగాణ, కె శశికాంత్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ దీపక్ భట్టాచార్జీ, సీనియర్ అడ్వకేట్ ఇన్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ప్రొఫెసర్ రాములు అమ్మగారి, జనరల్ సెక్రటరీ, సిఇఓ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ తదితరులు పాల్గొన్నారు. నా టీమ్ అండి, మేమందరం కలిసి 1981లో ఎస్టాబ్లిష్ అయిన కాలేజ్. జస్ట్ 3 కోర్సెస్తో స్టార్ట్ అయిన కాలేజ్ ఇవాళ 79 కోర్సెస్తో రన్ చేస్తున్నాం సార్, ఇంక్లూడింగ్ పీజీ 4 కోర్సెస్. సో అటానమస్ అయిన తర్వాత 3 ఇయర్స్కి కాన్వొకేషన్ చేస్తాము. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కాన్వొకేషన్ సార్ మేము చేస్తున్నాము. సో 362 స్టూడెంట్స్ వర్ గివెన్ డిగ్రీస్ సార్. అందులో యూజీ అండ్ పీజీ ఉన్నారు సార్. అండ్ 24 and 25 బ్యాచ్కి ఇవ్వబడింది, అలాంగ్ విత్ గోల్డ్ మెడల్స్ అండ్ సర్టిఫికేట్స్ అండర్ ద అఫిలియేషన్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ సార్. సో ఈ కాన్వొకేషన్ చేయడానికి మా టీం వర్క్ చాలా బాగా చేశారండి. ఎస్పెషల్లీ మా సిఓ గారు మిస్టర్ నరేష్ అండ్ ద ఐక్యూఎస్సి కోఆర్డినేటర్ ఆసియా మేడం అండ్ ఆల్ ద ఇద్దరు వైస్ ప్రిన్సిపల్స్, లైఫ్ సైన్స్ హెచ్ఓడి అందరూ కూడా చాలా కష్టపడినాము. మేము అందరికీ ఫైల్స్, సర్టిఫికేట్స్, రో వైజ్ డిసిప్లిన్, షాల్స్, తర్వాత లంచ్ ఇక్కడ అలౌడ్ కాదని చెప్పేసి వాళ్ళకు హెవీ స్నాక్స్ అన్నీ ఇచ్చాము సార్. సో ఇది మాకు హిస్టారికల్ అండ్ ప్రౌడ్ మూమెంట్ సార్. దట్ ఈ ఫస్ట్ కాన్వొకేషన్ మేము ఎన్ని ఇయర్స్ తర్వాత, 45 ఇయర్స్ తర్వాత మేము చేయగలిగినాము. అండ్ సమాజంలో ఇందిరా ప్రియదర్శిని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్కి చాలా మంచి పేరు ఉంది సార్. టాప్ 10 కాలేజెస్ అవుట్ ఆఫ్ 149 కాలేజెస్ మా కాలేజ్ టాప్ 10 కాలేజెస్లో వస్తుంది సార్. రీసెర్చ్ పరంగా చెప్పండి, రిజల్ట్స్ పరంగా చెప్పండి, దేంట్లోనైనా మా కాలేజ్ మొత్తం స్టేట్లో టాప్ 10లో వస్తుంది. మీరు సీఎంని ఎప్పుడైనా పిలిచారమ్మా ప్రోగ్రాంలకు మీ కాలేజ్ తరఫున? సీఎం గారు కూడా మాకు రజిత మేడం ఉన్నారండి, బాటనీ డిపార్ట్మెంట్లోనే. తను రాష్ట్రపతి నిలయంలో కూడా పిల్లలతో ప్రాజెక్ట్ చేయించి అక్కడ కూడా మాకు ఫస్ట్ వచ్చింది. మళ్ళీ ఆ ప్రాజెక్ట్ మళ్ళీ సీఎం సార్ దగ్గర కూడా అన్ని కాలేజెస్ వాళ్ళు పెట్టినప్పుడు మా ప్రాజెక్ట్ని స్వయంగా సీఎం సార్ అది స్పెషల్ అటెన్షన్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని అమల్లోకి తీసుకురావాలి అని చెప్పేసి వారు ఒక మాట చెప్పారండి. అది కూడా మాకు చాలా హ్యాపీ అండ్ వెరీ చీర్ఫుల్ అండ్ ప్రౌడ్ మూమెంట్ అండి. సో మా పిల్లలు ఇప్పుడు టోటల్ 3925 ఉమెన్ స్టూడెంట్స్ మా దగ్గర చదువుతున్నారు. రాబోయే కాలంలో మాకు ఇంకా కూడా పీజీ 4 కోర్సెస్తో పాటు ఎంబీఏ కోర్స్ కూడా యాడ్ అవుతుంది. తర్వాత ఏఈడిపి అనేసి ఇంటర్న్షిప్ ఓరియంటెడ్ కోర్సెస్ కూడా ఒక 5 కోర్సెస్ యాడ్ అవుతున్నాయండి. ఫ్యూచర్ బ్రాంచెస్ కానివ్వండి, ఓవర్సీస్లో కూడా పెంచే ఏమైనా అవకాశం ఉందా? బ్రాంచెస్, యూనివర్సిటీ బ్రాంచెస్ అలా లేదండి. అంటే వీ వర్క్ అండర్ కమిషనరేట్ ఆఫ్ కాలేజియట్ ఎడ్యుకేషన్ కాబట్టి వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మా కాలేజ్ని మేము ఇంకా వేరే ఎత్తుకు తీసుకెళ్తాము. We will make this potential of excellence ఆ ఇన్స్టిట్యూట్ చేయాలనేసి మాకు చాలా. ఈరోజు కార్యక్రమం మెయిన్ చీఫ్ గెస్ట్ ఎవరు రావడం? చీఫ్ గెస్ట్ ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ఆఫ్
ఉస్మానియా యూనివర్సిటీ వచ్చానండి. గెస్ట్ ఆఫ్ ఆనర్స్ జాయింట్ డైరెక్టర్స్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ డిఎస్ఆర్ రాజేంద్ర సింగ్ సారు అండ్ ప్రొఫెసర్ పి బాలభాస్కర్ గారు. దాంతోపాటు డిస్టింగ్విష్డ్ గెస్ట్ అండి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ, ఆ తర్వాత సుప్రీం కోర్ట్ అడ్వకేట్ అండ్ హైకోర్ట్ ఏపీ అండ్ తెలంగాణకు సీనియర్ అడ్వకేట్ మిస్టర్ దీపక్ భట్టాచార్య గారు వచ్చారు. ఆల్సో రెడ్ క్రాస్కి జనరల్ సెక్రటరీ అండ్ సిఓఈ ప్రొఫెసర్ ఏ శ్రీరాములు గారు వచ్చారు. సో మేము అనుకున్నాము కలెక్టర్ గారిని పిలుద్దామని చెప్పి, మా కమిషనర్ గారు అండి, కానీ సంహౌ మేడంకి వేరే అసైన్మెంట్ ఉంది కాబట్టి మేడం కుడ్ నాట్ అటెండ్. ఎలా అనిపించింది ఈరోజు? ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది, ఇంత పెద్దలు వచ్చి ఆశీర్వదించారు, మీకు ఎలా అనిపించింది? We were very very happy sir. మా కాలేజ్ అంటూ ఈ టీమ్ ఎఫర్ట్ ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. మేము వచ్చే కాలంలో ఇంకా ఇంతకంటే కూడా పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తామని మీడియా ముందు మేము చెప్పుకుంటున్నామండి. అండ్ ఇట్ ఈస్ ఆల్ బ్రాండ్ ఐపీజేడిసి టీమ్ ఎఫర్ట్ అండి. నేను ప్రిన్సిపల్గా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతూ మా ఐపీజేడిసి టీమ్ని చాలా అప్రిషియేట్ చేస్తూ సిన్సియర్లీ. మేడం, స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ కూడా ఏమైనా అరేంజ్ చేస్తున్నారా ఓవర్సీస్లో కానీ ఇక్కడ? అండి ఇప్పటికీ జనవరి ఫిబ్రవరి మార్చ్ 3 monthsలో 205 ప్లేస్మెంట్స్ వచ్చినాయి. ఓకే ఓకే. ఇన్ ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ అండ్ వేరే ఓకే. థ్యాంక్ యూ మేడం, సూపర్. థ్యాంక్ యూ.